రైట్, ఇక బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి బాలాపూర్ నుంచి సదా లైవ్ లో అందిస్తారు. శోభాయాత్ర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బాలాపూర్ గణేష్ వద్ద ఇప్పుడే పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ప్రస్తుతం క్రేన్ ద్వారా బాలాపూర్ వినాయకుడిని ఆ టస్కర్లో ఎక్కించే ప్రాసెస్ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సో మనం చూస్తున్నాం కదా, ఒక భారీ క్రేన్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే 15 ఫీట్ హైట్లో ఉన్న ఈ బాలాపూర్ గణపతి, 15 ఫీట్ హైట్, 2 టన్స్ వెయిట్తో ఉంటున్నటువంటి ఈ బాలాపూర్ మహాగణపతిని మరి కాసేపట్లో ఈ భారీ క్రేన్ ద్వారా టస్కర్లోకి ఎక్కించి ఈ ఊర్లో పూర్తిగా శోభయాత్ర అయితే నిర్వహించనున్నారు. సో ఈ శోభయాత్ర సుమారు 1 గంటన్నర నుంచి 2 గంటల పాటు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. సో యాక్చువల్గా 7 o'clockకి ఈ శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ½ an hour పాటు ప్రస్తుతం ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. క్రేన్ ద్వారా ఆ వినాయకుడిని టస్కర్లోకి ఎక్కించే కార్యక్రమం ఒక 15 to 30 minutes వరకు ఉంటుందని చెప్తున్నారు. సో అనంతరం శోభయాత్ర ఒక 2 hours జరుగుతుంది. నెక్స్ట్ 9 o'clockకి ఇక్కడ ఉన్నటువంటి బొడ్రాయి, బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గరికి ఈ ప్రొసెషన్ చేరుకుంటుంది. సో అక్కడ 9:30కి ఆక్షన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికే ఈ బాలాపూర్కు సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ పూజలు చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని బాలాపూర్ గణపతికి సంబంధించిన లడ్డూ వేలం, ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ లక్షలు పెరుగుకుంటూ వస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే కొలను శంకర్ రెడ్డి 30 lakhs 1,000 రూపీస్కి మహాలడ్డూని దక్కించుకున్నారు. సో ఈసారి ఎంత పోతుంది, ఈసారి ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది కూడా సస్పెన్స్గా ఉంది. సో యాక్చువల్గా ఈసారి కొత్తగా లడ్డూ వేలంలో పార్టిసిపేట్ చేయడానికి ఒక 7 రిజిస్టర్ చేసుకున్నారు. సో వీళ్ళంతా రిజిస్టర్ చేసుకోవాలంటే గత ఏడాది లడ్డూ కొన్నప్పుడు ఎంతకైతే వెళ్ళిందో వేలంలో అంత డబ్బులు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళంతా కూడా 7 డిపాజిట్ చేశారు. వీళ్ళే కాకుండా మళ్ళీ లాస్ట్ టైం అంటే గతంలో 31 times వేలం జరిగింది. సో దానిలో పార్టిసిపేట్ చేసి లడ్డు ఎవరైతే దక్కించుకున్నారో, లడ్డు దక్కించుకున్న వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ తిరిగి వేలంపాటలో వాళ్ళు ఎలాంటి డిపాజిట్ చెల్లించకుండా వేలంపాటలో పాడి వాళ్ళు దక్కించుకునే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు కనుక పాడితే మొత్తం డబ్బులు చెల్లించాలి. సో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ 30,01,000 రూపాయలు చెల్లించారు కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు కొనుగోలు చేస్తే, అంటే వాళ్ళకు దక్కితే నెక్స్ట్ వాళ్ళు మిగిలిన డబ్బు ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు కట్టిన దానికంటే ఎక్స్ట్రా ఇంకెంత ఉంటుందో అది ఆ డబ్బులు పే చేయాల్సి ఉంటుందంటూ కూడా ఉత్సవ సమితి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో ఇంకొక 2 గంటల్లో ఈ వేలంపాట అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఆ స్టార్ట్ అయిన అనంతరం ఇక్కడి నుంచి ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. సో బాలాపూర్ నుంచి టువార్డ్స్ హుసేన్ సాగర్ వరకు 18 kilometers శోభయాత్ర ఉంటుంది. ఈ శోభయాత్రకు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ఇక్కడ రాచకొండ సిపి, ఇది రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి 1.8 kilometers అయిన తర్వాత నెక్స్ట్ చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ దగ్గర అది వచ్చేసి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్తుంది. సో అక్కడి వరకు రాచకొండ పోలీసులు చూసుకుంటారు ప్రొసెషన్. ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు టేక్ ఓవర్ చేస్తారు. సో ఒకవైపు ఖైరతాబాద్ గణపతికి సంబంధించిన నిమజ్జనం ప్రక్రియ, ఆ తర్వాత నెక్స్ట్ బాలాపూర్ గణపతికి సంబంధించిన శోభయాత్ర నిమజ్జనం ప్రక్రియ, ఇవి 2 కూడా తొందరగా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మిగతా వినాయకులు హుసేన్ సాగర్కి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఆ వినాయకుల ప్రొసెషన్ అనేది కానీ లేకపోతే నిమజ్జన ప్రక్రియ కానీ తొందరగా కంప్లీట్ చేయొచ్చు అంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. సో దీనిలో భాగంగానే ఎర్లీ మార్నింగే అటు ఖైరతాబాద్కు సంబంధించి, నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే ఈ బాలాపూర్కి సంబంధించి పూజలు కానీ లేకపోతే ఇక్కడ నుంచి తీసి క్రేన్లోకి పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. సో మనతో పాటు కొలను శంకర్ రెడ్డి గారు ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ సారే తీసుకున్నారు, లడ్డు దక్కింది. సార్ చెప్పండి సార్, సో ఎట్లుంది ఈసారి మళ్ళీ మీరు ఏమైనా పాట పాడబోతురా, ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా 1 year మొత్తం ఆరోగ్యరీత్యా కానీ, ఐశ్వర్యాలు కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ, కీర్తి కానీ
ప్రతి అంశంలో గణేష భగవాన్ ఆశీస్సులు మాలో ఉన్నాయని మాకు ఆశ ఉందని చెప్పి ఒక విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం పెరిగిన కారణంగా ఈసారి కూడా లడ్డు వేలాన్ని ఈనాడు కైవసం చేసుకోవాలి, చేజిక్కించుకోవాలి, ఏదేమైనా విజేతగా మరొకసారి నిలవాలని చెప్పి ఒక భావన ఉంది. ఎందుకంటే ఈ లడ్డు వేలానికి మూలం ప్రపంచానికి ఇచ్చిందే భారత దేశంలో ప్రపంచంలో కొలన్ ఫ్యామిలీ అనే విషయం మీకు తెలుసు. ఏదైతే 1994లో ఆనాడు 450 రూపాయలకు ఒక రైతు మా కజిన్ బ్రదర్ అంటూ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దాన్ని పరంపరగా 33 సార్లు యాక్షన్ ఇచ్చారు. 34సారి యాక్షన్ అవుతూ ఉంటే 10 సార్లు మా కొలన్ ఫ్యామిలీ తీసుకుంది. భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందుకు లడ్డు యాక్షన్ వచ్చినా తప్పకుండా కొలన్ ఫ్యామిలీ ముందుంటుంది. మాతో పాటుగా వివిధ ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుండి లడ్డు వెన్లో మేము సైతం ఎందుకు వెనకలేదని చెప్పి హిందూ ధర్మం కోసం దేవుడి మీద విశ్వాసం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు బాలాపూర్ బొడ్డురాయి వద్ద 9 గంటల 30 నిమిషాలకు ఈ లడ్డు వేలం కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమం అనేక మంది ప్రముఖులు, వేలాది మంది భక్తాగ్రేసర్ల ముందు ఈ కార్యక్రమం ఈ లడ్డు వేలం జరగబోతా ఉంది. ఇది ఒక పెద్ద చారిత్రాత్మకం. ఈనాడు 46వ ఈ యొక్క సామూహిక ఊరేగింపు అనంత చతుర్దశుడు భాగ్యనగర గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భాగ్యనగరంలో కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న వాళ్ళ కన్నులలో ఈనాడు ఆనంద బాష్పాలతో హిందూ సమాజం ఇంత శక్తివంతమైందా, ఇంత బలం ఉందా, ఇంత ఏకత ఉందా అనే ఒక భావం రావడానికి ఈనాడు ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో పుట్టినటువంటి ఈ యొక్క భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ద్వారా ప్రజలంతా కూడా మనందరం కూడా కులాలు మతాలు వర్గాలు మర్చి రాజకీయాలు పక్కన పెట్టి అందరం కూడా దేశం కోసం ధర్మం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లడ్డు వేలం గురించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ 30,01,000కి మీరు దక్కించుకున్నారు. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ అవుతుంది, అది లక్షల్లో పోతుంది. సో ఈసారి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సో ఎంతవరకు వెళ్ళినా తీసుకోవడానికి మీరు సిద్ధమేనా? అన్న మీకు తెలుసు 450 రూపాయలకు బయలుదేరినటువంటి ప్రారంభమైనటువంటి లడ్డు ఒక సాధారణ రైతు తన మదిలో పుట్టింది. ఈ బాలాపూర్ గణేష భగవాన్ చేతిలో ఉన్న లడ్డును ఎందుకు యాక్షన్ వేయకూడదు, యాక్షన్ వేస్తే డబ్బులు వస్తాయి, దైవభక్తి పెరుగుతాయి భావన వస్తే ఆ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో తన వ్యవసాయ బావిల్లో అక్కడక్కడ వస్తే అక్కడ ఏదైతే దిగుబడి ఎంతో ఎక్కువగా రావడంతో తన మంచి జరగడంతో తను నిరంతరం 3 సార్లు కొన్నారు. వారితో పాటు కొలన్ కృష్ణారెడ్డి మా ఇంకో బ్రదర్ వారు కొన్నారు, ఇంకో కొలన్ బ్రదర్స్ కొన్నారు. ఆ తర్వాత మేము కొన్నాం. కొడాలి శ్రీధర్ అన్న కూడా కుక్కట్పల్లి అన్న కూడా ఎంతో ఉత్సాహంతో కొన్నాడు. కాబట్టి ఈ లడ్డు ఈసారి 30 లక్షలు 1,000 గతంలో నేను తీసుకున్నాను 24లో. ఈసారి నేను అనుకుంటున్నా మినిమం 35-36 లక్షలు పోతని నేను వ్యక్తిగతంగా అంచనా వేస్తూ ఉన్నాను. అది ఎంత పోయినా వేలంలో ముందుకొచ్చి దాన్ని ఎలా అయినా పొందాలని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాను. నేను దేవుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. సార్ మీరు తీసుకున్నారా? గతంలో ఎప్పుడు తీసుకున్నారు సార్? 2010లో నేను కొడాలి శ్రీధర్ అండి. 2010లో తీసుకున్నా. అంటే బాలాపూర్ విలేజ్కే కాకుండా అవుట్ సైడ్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేది నా నుంచి స్టార్ట్ అయిందండి. బాలాపూర్ బొడ్డురాయి సమక్షంలో చాలా పవిత్రంగా జరిగింది ఈ వేలం పాట. ఎటువంటి వాళ్ళకైనా ఎంతటి వాడికైనా సామాన్యుడికైనా అవకాశము దొరికింది. బాలాపూరు గణనాథుడి దగ్గర లడ్డు ఎవరైనా పాడుకోవచ్చు, అందరికీ అవకాశం ఇస్తారు. సార్ మళ్ళీ మీరేమైనా ట్రై చేస్తారా సార్? నేను మామూలుగా చూస్తానికి వచ్చాను. మా మిత్రుడు పిఎస్కే గ్రూప్ చైర్మన్ శ్రీకాంత్ గారు పాల్గొంటున్నాడు మా తరపు నుంచి. ఆయన ద్వారా మేము ఎవ్రీ ఇయర్ నేను వస్తాను. అందరికీ అందాలి కదా లడ్డు అనేది మేము. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, సో లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇక్కడ బాలాపూర్ లడ్డు తీసుకున్నప్పుడు మాకు మంచి జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని గత ఏడాది లడ్డు దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి చెప్తున్నాడు. లాస్ట్ ఇయర్ 30,01,000కి తీసుకుంటే ఈసారి 35-36 lakhs వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంతకైనా నేను సిద్ధంగా ఉన్నానైతే వీళ్ళైతే చెప్తున్నారు. చూస్తున్నాం కదా ఈ ఏడాదికి క్రేజ్ ఎలా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టే ఈ లడ్డుకు ఆ వాల్యూ కూడా పెరుగుకుంటూ పోతుంది. లక్షల్లో దీనికి సంబంధించిన విలువ పెరుగుతుంది. సో గతేడాది 30 లక్షల 1,000 అయితే ఈసారి 35 నుంచి 36 లక్షల వరకు అని అంచనా వేస్తున్నారు. సో ఈ ఆక్షన్ ప్రాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని కేవలం ఈ బాలాపూర్ గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. పబ్లిక్ అంతా కూడా అసలు బాలాపూర్ ఆక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరు దక్కించుకోబోతున్నారు
ఈ ఆక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో 9:30కి స్టార్ట్ కాబోతుంది. సో మరి కాసేపట్లో ఈ శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే వినాయకుని విగ్రహం దగ్గర ఉన్నటువంటి అన్ని అటు పూజా కార్యక్రమానికి చేసినటువంటి సామాన్లు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పూజారులు తీసేస్తూ ఉన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పూజారులు అవి తీస్తున్నారు. వాటిని తీసిన వెంటనే నెక్స్ట్ ఈ క్రేన్ ద్వారా పక్కన ఉన్నటువంటి ఈ టస్కర్లోకి ఈ విగ్రహాన్ని తీసుకెళ్తారు. సో టస్కర్ ద్వారా ఈ గ్రామంలో పూర్తిగా ఒక శోభయాత్ర చేస్తారు. సో ఈ శోభయాత్రలో కూడా డీజే లాంటివి మ్యూజిక్ లాంటివి ఏం పెట్టరు. ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి గ్రామస్తులంతా కూడా పాటలు పాడుకుంటూ తీసుకెళ్తారు తప్ప ఎలాంటి డీజే కార్యక్రమాలు డ్యాన్స్ కార్యక్రమాలు అట్లాంటివి ఏవి కూడా ఇక్కడ ఈ బాలాపూర్లో ఏమి పెట్టకుండా అటు భజనలు చేసుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ ఊరిలో అంతా కూడా శోభయాత్ర చేసుకుంటూ ఒక 2 గంటల పాటు ఈ శోభయాత్ర చేస్తారు. సో మనం చూస్తున్నాం వినాయకునికి సంబంధించిన ఇక్కడి నుంచి తీసుకెళ్లి టస్కర్లో పెట్టే ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం పైన ఉన్నటువంటి కిరీటాన్ని అయితే తీస్తున్నారు. ఎందుకంటే బాలాపూర్ విగ్రహం ఆల్మోస్ట్ ఇది 15 ఫీట్ ఉంటుంది కాబట్టి పైన ఉన్నటువంటి విగ్రహం సంబంధించిన కిరీటం తీస్తేనే ఈ ఊరిలో శోభయాత్ర తిరిగే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక గ్రామం. ఈ గ్రామంలో వైర్లు కేబుల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, చెట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటికీ కూడా తట్టుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ప్రస్తుతానికి పైన ఉన్నటువంటి కిరీటాన్ని తీస్తున్నారు. అది ఈ కిరీటం కూడా ముందుగా టస్కర్లో పెట్టిన తర్వాత పూర్తి విగ్రహాన్ని టస్కర్లోకి ఎక్కించి ఆ తర్వాత శోభయాత్ర స్టార్ట్ చేస్తామంటూ కూడా ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఈ శోభయాత్ర విషయానికి వస్తే ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్స్ శోభయాత్ర ఉంటుంది. సో యాక్చువల్గా అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బాడంపేట కానీ బాలాపూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విగ్రహాలని హుస్సేన్ సాగర్కి అనుమతించరు. కానీ బాలాపూర్ విగ్రహాన్ని మాత్రమే ఈ చుట్టుపక్కల అటు అనుమతించి డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్తారు. సో ఈ శోభయాత్ర 9:30కి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. 10:30కి ఆక్షన్ కంప్లీట్ అయిపోతుంది. శోభయాత్ర ఇక్కడ నుంచి 11 o'clockకి డైరెక్ట్ టువార్డ్స్ హుస్సేన్ సాగర్ వైపు స్టార్ట్ అవుతుందంటూ కూడా ఉత్సవ సమితి సభ్యులైతే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ విగ్రహాన్ని తీసి టస్కర్లో ఎక్కించే ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మరి కాసేపట్లో టస్కర్లోకి ఎక్కించిన తర్వాత ఈ గ్రామంలో పూర్తిగా భజనలతోటి శోభయాత్ర అయితే చేస్తారు. సో అనంతరం ఇక్కడికి డైరెక్ట్గా లడ్డు ఆక్షన్ ప్లేస్కి అయితే విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ లడ్డు ఆక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతి.